హల్లెలూయా. అందరికీ వందనాలండి. చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయము, అందులో 6 వచనాలు ఉన్నాయి. 1 నుంచి 6 వరకు చదువుకుందాం. వచనాలు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. వాక్యం చదువుతుండగా ప్రభువా మాలో మీరుండి వాక్యాన్ని బోధించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించి నన్ను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండా పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఈ వాక్యాలండి. కీర్తనలు 23 నుంచి 6 వరకు. ప్రతిరోజు సాయంత్రం పూట మీకు టైం ఉన్న చోట, ఎక్కడ టైం ఉంటే అక్కడ ప్రార్థన చేయవచ్చు. దేవుడు ఇంట్లోనే చేయమని లేదు, మందిరంలో మాత్రమే చేయాలని చెప్పలేదు. మీరు 5:30 నుంచి 6:30 గంటల లోపు ఎక్కడ టైం ఉంటే అక్కడ మీ చేతిలో సెల్ ఉంటుంది. సెల్లో చక్కగా సెల్లో నుంచి తీసి వాక్యాలు చదవండి. మీరు బలపడతారు. చక్కగా ఇంట్లో ఆశీర్వాదాలు ఇస్తాడు, మీతో మాట్లాడతారు. చక్కని ఆరోగ్యాలు ఉంటాయి, చక్కని ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, రావాల్సిన ధనాలు వస్తాయి. నీలో ఉన్న చీకటి పోయిద్ది. యేసు నామములో చీకటి పూను అంటే పోయిద్ది. అలాంటివి మీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. దయచేసి మీరు చర్చికి వెళ్తున్నాము సండే రోజు అని మాత్రం అనుకోకండి. సండే ఒక్కరోజు మాత్రం సరిపోదండి. మీకు ఎంత టైం ఉంటే, ఎంత టైము కలిసి వస్తే, ఎంత టైం ఉందంటే అంత టైం ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో మీరు బలపడతారు, చాలా గట్టిగా బలపడతారు. అంతకన్నా మీకు ఏ పూజలు అవసరం లేదు, ఏ దేవుని దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. వాక్యమే మీకు ఖడ్గం లాంటిది. దేవుడు మీకు చక్కగా దారి చూపిస్తాడు. మీ దారులన్నీ మూసిపోయి ఉన్నా కూడా దారి తెరుస్తాడు. మీరు దారి తప్పిపోయి ఉన్నా కూడా సరైన దారిలో పెడతారు. మీ రుణాలన్నీ పోయినా కూడా తిరిగి ఆ రుణాలన్నీ కలిగిస్తాడు. మీకు దేవుడు అన్ని రకాలుగా మీకు స్వస్థపరుస్తాడు. దేవుడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.